హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీ సత్య. వదిన వాళ్ళు వరలక్ష్మి వ్రతం చూశారు. అండ్ నెక్స్ట్ వీక్ మా వరలక్ష్మి వ్రతం అనమాట. మా హస్బెండ్కి ఫుల్ ఫీవర్, అందుకని ఆలోచించి సో చేసుకుందామా మా అందామా అంటే చేసేసుకోనంటే ఇంకా వీడియోస్ అయితే ఏం రికార్డ్ చేయడానికి అవ్వలేదు నాకు. మొత్తం ఫుల్ నాకు ఆ రోజు నైట్ నుండి అసలు బాగాలేదనమాట. సో మార్నింగ్కి ఎలాగైతే పూజ కంప్లీట్ చేసుకుని ఇంకా నైట్ నుండి నాకు కూడా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఎలాగైతే ఇయర్ సింపుల్గా అండ్ 11 ఐటమ్స్ అయితే చేశాను అనమాట, ప్రసాదమ్స్. సింపుల్గా అలా కానిచ్చేసాం ఇయర్కి. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా మా కొత్త ఇంట్లో అయితే చేసుకోవాలని అమ్మవారిని అయితే గట్టిగా కోరుకున్నాను నేను. సో మీరందరూ కూడా ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. మా తాతయ్య కాళ్ళకైతే మా బుడ్డగాడు తెగదన్నాలు పెట్టేస్తున్నాడు. అండ్ ఇంత మంచి లుక్ రావడానికి కూడా అన్నిటికీ మా హస్బెండే కారణం. సో ఎంత ఓపిక లేకపోయినా కానీ ముందు రోజు నైట్ అయితే నేను మా హస్బెండ్ 2 hours అయితే సాక్రిఫైస్ చేసాము అమ్మవారిని కట్టడానికి. ఫస్ట్ టైం అనమాట మేము కట్టడము. సో అస్సలు అవ్వలేదు. చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టింది అమ్మ మమ్మల్ని. అసలు వీళ్ళు కడతారా లేదంటే వదిలేస్తారా అని మా ఓపిక అంతా నశించిపోయిన తర్వాత అయితే సెట్ అయిందనమాట. సో అట్లా జరిగింది ముందు రోజు నైట్. అది కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అప్పటికే 11:30 అయిపోయింది. మా హస్బెండ్ ఏమో ఓపిక లేదు వదిలే అంటే, లేదు ఇయర్ ఎలా అయినా కట్టాలని నేను కూర్చుంటే పాపం తను కూడా నా కోసం అలా వెయిట్ చేసి హెల్ప్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి పూజలే వచ్చినప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు ఇంటి దగ్గరే ఉండి. బట్ ఒక్కొక్కసారి ఇలా హెల్త్ బాగాలేనప్పుడు కొంచెం మనం కూడా అర్థం చేసుకోవాలి కదా. సో మా పూజ అయితే ఇలా జరిగిందనమాట. మేము ఇంకా ముగ్గురం పైన చేసుకున్నాం, మా సిస్టర్ అండ్ అత్తయ్య నేను కూడా. సో ఎలా జరిగిందో చూసి కామెంట్ చేయండి అందరూ. సో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ టు షేర్ అండ్ కామెంట్ గైస్. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.